ఓకే హాయ్ ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ధ్వని కంటిన్యూషన్ చూద్దాం. ఆ టాపిక్కి సౌండ్ ధ్వని. ఓకే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది అంటే తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని తెలుసుకున్నాం. అదేవిధంగా ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పాం. దాంతోపాటు ధ్వని ప్రయాణించాలంటే ఏముండాలి, యానకం తప్పనిసరిగా అవసరమని తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ క్లాస్లో వివిధ పదార్థాల్లో ధ్వని వేగం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ధ్వని వేగాల పైన డిస్కస్ చేద్దాం. రైట్. ఫస్ట్ శూన్యంలో ధ్వని వేగము ఎంత? శూన్యంలో ధ్వని వేగము, శూన్యంలో ధ్వని ప్రయాణిస్తుందా? ఖచ్చితంగా ప్రయాణించదు. కాబట్టి శూన్యంలో ధ్వని వేగం అంటే ప్రయాణించదని ఇస్తాడు ఒక్కోసారి ఆప్షన్, లేదా 0 మీటర్స్ పర్ సెకండ్స్. 0 మీటర్స్ పర్ సెకండ్స్ అన్నమాట, అంటే ఎలాంటి వేగము ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా గాలిలో ధ్వని వేగం, గాలిలో ధ్వని వేగం ఎంత? గాలిలో ధ్వని వేగం 330 మీటర్స్ పర్ సెకండ్స్, 330 మీటర్లు పర్ సెకండ్స్. గాలిలో ధ్వని వేగము 330 మీటర్లు పర్ సెకండ్స్. ఓకే రైట్. నెక్స్ట్ నీటిలో ధ్వని వేగం, నీటిలో ధ్వని వేగం 1435 మీటర్స్ పర్ సెకండ్స్, 1435 మీటర్లు పర్ సెకండ్స్. ఒక్కోసారి దాన్ని 1450 మీటర్స్ పర్ సెకండ్స్ అని కూడా ఇస్తుంటాడు, నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, గాజులో ధ్వని వేగం. గ్లాస్, గాజులో ధ్వని వేగం వచ్చేసి 4550 మీటర్స్ పర్ సెకండ్స్, 4550 మీటర్లు పర్ సెకండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఉక్కులో ధ్వని వేగం. ఉక్కులో ధ్వని వేగం, ఉక్కులో ధ్వని వేగం వచ్చేసి 7000 మీటర్స్ పర్ సెకండ్స్, 7000 మీటర్స్ పర్ సెకండ్స్. నెక్స్ట్ వన్, వజ్రంలో ధ్వని వేగం. వజ్రంలో ధ్వని వేగం, వజ్రంలో ధ్వని వేగం వచ్చేసి 12,000 to 18,000 మీటర్స్ పర్ సెకండ్స్, 12,000 నుంచి 18,000 మీటర్స్ పర్ సెకండ్స్గా ఉంటుంది. ఈ విధంగా వివిధ పదార్థాల్లో ధ్వని వేగం, శూన్యంలో ధ్వని వేగం ఏమో 0 మీటర్స్ పర్ సెకండ్స్, గాలిలో ధ్వని వేగం 330 మీటర్స్ పర్ సెకండ్స్, నీటిలో ధ్వని వేగం 1435 మీటర్స్ పర్ సెకండ్స్, అదేవిధంగా గాజులో ధ్వని వేగం 4550 మీటర్స్ పర్ సెకండ్స్, ఉక్కులో ధ్వని వేగం 7000 మీటర్స్ పర్ సెకండ్స్, చివరిగా వజ్రంలో ధ్వని వేగం వచ్చేసి 12,000 to 18,000 మీటర్స్ పర్ సెకండ్స్. రైట్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని, ధ్వని వేగాలను బేస్ చేసుకొని మనకి డిఫరెంట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఎలాగంటే ఈ క్రింది వాటిలో ఏ పదార్థాల్లో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది, లేదా ఈ క్రింది వాటిలో ఏ పదార్థంలో ధ్వని వేగం అత్యల్పంగా ఉంటుంది, అలా అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, ఈ క్రింది వాటిలో ఏ పదార్థాల్లో ధ్వని వేగం అత్యధికం? ఆప్షన్స్: వాయువులలో, ద్రవ పదార్థాలలో, గాజులో, ఘన పదార్థాలలో. దేంట్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది? ఘన పదార్థాలలో ధ్వని వేగం అత్యధికంగా ఉంటుంది. అత్యధికంగానేమో ఘన పదార్థాల్లో ఉంటుంది. అత్యల్పంగా అంటే తక్కువగా ధ్వని వేగం ఉండేది ఏ పదార్థాల్లో ఉంటుంది? వాయువులో ఉంటుంది తక్కువగా. అలా కాకుండా శూన్యం ఇచ్చాడంటే శూన్యం, ఎందుకంటే శూన్యంలో 0 అసలు ప్రయాణించదు కాబట్టి శూన్యం ఇవ్వడు. మ్యాక్సిమం గాలి కానీ ఆ విధంగా ఇస్తాడు. గాలిలో ధ్వని వేగం చాలా తక్కువ మిగిలిన పదార్థాల్లో పోల్చుకుంటే. చూడండి, గాలిలో 330, నీటికి వచ్చేసరికి, ద్రవానికి వచ్చేసరికి కొంచెం ఇంక్రీజ్ అయింది. అదే గాజుకి ఇంకా పెరిగింది, ఉక్కు ఇంకా పెరిగింది, అదే వజ్రానికి ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా పదార్థాలను బేస్ చేసుకొని ఇస్తాడు. అలా కాకుండా ఈ క్రింది వాటిలో గాలిలో ధ్వని వేగం పెరిగే క్రమాన్ని గుర్తించండి, ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అంటాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? పెరిగే క్రమం. ఓకే, పెరిగే క్రమం ఇచ్చాడు అనుకోండి, ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాయువు, ఘనము, ద్రవము, గాజు. ఇది ఒక ఆప్షన్ అనుకుందాం. సెకండ్ ఆప్షన్ గాజు,
ద్రవము, ఘనము, వాయువు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఘనము, ద్రవము, వాయువు, గాజు. ద ఫోర్త్ ఆప్షన్ డి ఆప్షన్ వచ్చేసి వాయువు, ద్రవము, గాజు, ఘన పదార్థం. ఓకే, దీంట్లో రైట్ ఆప్షన్ ఏది? డి ఆప్షన్ అనేది ఎగ్జాక్ట్గా రైట్. కావాలంటే చూడండి, వాయువు కంటే ద్రవ పదార్థానికి ఎక్కువగా ఉంటుంది, ద్రవం కంటే గాజుకి ఎక్కువ ఉంటుంది, గాజు కంటే ఘన పదార్థానికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది పెరిగే క్రమం ఇస్తే రైట్ ఆప్షన్ ఇది అనమాట. ఇంకా రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ రాదు. ఎందుకంటే వాయువు కంటే ఘనం ఎక్కువే, కానీ ఘనం కంటే ద్రవం ఎక్కువనా? కాదు. నెక్స్ట్ గాజు కంటే ద్రవం తక్కువ, కానీ ఇక్కడ ఎక్కువ అని ఇచ్చాడు, ఇక్కడే అయిపోతుంది. నెక్స్ట్ ఘనం కంటే ద్రవం ఎక్కువనా? కాదు. అంటే ఈ విధంగా మనం జస్ట్ ఒకటి రెండు చెక్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది రైట్ ఆప్షనా రాంగ్ ఆప్షన్ అనేది. ఓకే, ఇది రైట్ ఆప్షన్. లేదు, అవరోహణ క్రమాన్ని గుర్తించండి అంటే డిక్రీజింగ్ ఆర్డర్ గుర్తించమంటే రైట్ ఆప్షన్ ఏదంటే డైరెక్ట్గా రైట్ ఆప్షన్ రాస్తాను నేను. ఘనము, తర్వాత గాజు, ద్రవము, తర్వాత వాయువు. ఇదేమో తగ్గే క్రమం, అంతే కదా, తగ్గే క్రమం. ఘనానికి ఎక్కువ ఉంటుంది, ఘన పదార్థానికంటే గాజుకు తక్కువ, గాజు కంటే ద్రవం తక్కువ, ద్రవం కంటే వాయువు తక్కువ. ఇదేమో అవరోహణ క్రమం. ఇదేమో ఆరోహణ క్రమం. అంటే ధ్వని వేగం పెరిగే క్రమం, ఇదేమో తగ్గే క్రమం. ఈ విధంగా మనకి ధ్వని వేగాల పైన క్వశ్చన్స్ ఇస్తాడు. లేదు ఒక్కోసారి డైరెక్ట్గా ఇవే వచ్చు, ఈ క్రింది వాటిలో ఏ పదార్థంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది అని డైరెక్ట్గా ఇవే ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏ గాజు, సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ బి వచ్చేసి నీరు, థర్డ్ ఆప్షన్ వజ్రం, ఫోర్త్ ఆప్షన్ వాయువు. దేంట్లో ఎక్కువగా ఉంటుంది? వజ్రంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా డైరెక్ట్గా పదార్థాలు ఇచ్చి దేంట్లో ఎక్కువగా ఉంటుందని అడగవచ్చు, లేదా పెరిగే క్రమం లేదా తగ్గే క్రమం ఇలా ఇచ్చినా మనం ఎలా ఇచ్చినా కూడా ఆన్సర్ని రైట్ ఆప్షన్ని చూజ్ చేయాలి. రైట్, దీంట్లోనే ఇప్పుడు తక్కువ దేంట్లో ఉంటుంది అన్నాడు అనుకోండి ధ్వని వేగం, వాయువులో తక్కువగా ఉంటుంది. ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే రైట్, ఈ విధంగా మనం ధ్వని వేగాల పైన కరెక్ట్గా మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత 330 మీటర్స్ గాలిలో, తర్వాత నీటిలో ఎంత, వజ్రంలో ఎంత, తర్వాత ఉక్కులో ఎంత, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ ఓకే, గాలిలో ధ్వని వేగాన్ని పోల్చుతూ వేగాలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారన్నమాట. ద స్పీడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types బేస్డ్ ఆన్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. అంటే గాలిలో ధ్వని వేగాన్ని పోల్చుతూ వేగాలను ప్రధానంగా 4 typesగా డివైడ్ చేశారు. గాలిలో ధ్వని వేగాన్ని పోల్చుతూ వేగాలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. ఆ వేగాలు ఏందో చూద్దాం. ద ఫస్ట్ వచ్చేసి మొదటి వేగం వచ్చేసి సబ్సోనిక్ వేగము అని అంటాం. సబ్సోనిక్ వేగము లేదా సబ్సోనిక్ వెలాసిటీ. ద ఫస్ట్ వన్ వచ్చేసి సబ్సోనిక్ వేగము. ఏంటి సబ్సోనిక్ వేగము అంటే గాలిలో ధ్వని వేగం కన్నా తక్కువగా ఉండే వేగాన్ని ఏమంటామంటే సబ్సోనిక్ వెలాసిటీ లేదా సబ్సోనిక్ వేగము అని పిలుస్తాం. ఓకే రైట్, సాధారణంగా మన డే టు డే లైఫ్లో ఉపయోగించే వెహికల్స్ అన్నీ కూడా కార్ కానీ బైక్ కానీ బస్సులు కానీ ఇవన్నీ కూడా సబ్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. అంటే గాలిలో ధ్వని వేగం ఎంత? 330 meters per second. అంటే 330 meters per second కన్నా తక్కువ ఉండే వేగాన్ని ఏమంటామంటే సబ్సోనిక్ వేగం అని పిలుస్తాం. సబ్సోనిక్ వేగం. నెక్స్ట్ రెండవది వచ్చేసి సోనిక్ వేగము లేదా సోనిక్ వెలాసిటీ అని అంటాం. సోనిక్ వేగము. ఓకే, సోనిక్ వేగము అంటే ఏంటంటే గాలిలో ధ్వని వేగానికి సమానమైన వేగాన్ని ఏమని పిలుస్తామంటే సోనిక్ వేగము లేదా సోనిక్ వెలాసిటీ అని పిలుస్తాం. అంటే 330 meters per second. ఓకే, సాధారణంగా ఈ విమానాలు, ఈ రాకెట్లు, కొన్ని రకాలైన రాకెట్లు కూడా ఈ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్, మూడవ వేగం సూపర్ సోనిక్ వేగం. సూపర్ సోనిక్ వేగం లేదా సూపర్ సోనిక్ వెలాసిటీ అని అంటే ఓకే, ఇదేంటంటే గాలిలో ధ్వని వేగం కన్నా
5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. గాలిలో ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉండే వేగాన్ని ఏమంటామంటే సూపర్ సోనిక్ వెలాసిటీ అని అంటాం. ఓకే, సాధారణంగా క్షిపణులు మిసైల్స్ అనేవి సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. మిసైల్స్ సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. మన భారత్కు చెందిన బ్రహ్మోస్ అనే క్షిపణి ఏ వేగంతో ప్రయాణిస్తుందంటే సూపర్ సోనిక్ వెలాసిటీతో ప్రయాణిస్తుంది. ఈ బ్రహ్మోస్ అనే క్షిపణిని మనం ఏ దేశ సహకారంతో రూపొందించామంటే ఇండియా వాళ్ళు రష్యా సహకారంతో రూపొందించారు. రష్యా కోఆపరేషన్తో ఈ బ్రహ్మోస్ అనే క్షిపణిని రూపొందించారు. ఇది ఏ వేగంతో ప్రయాణిస్తుందంటే సూపర్ సోనిక్ వెలాసిటీతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ 4th వన్ హైపర్సోనిక్ వెలాసిటీ. హైపర్సోనిక్ వేగం. ఈ హైపర్సోనిక్ వేగం అంటే ఏంటంటే గాలిలో ధ్వని వేగం కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉండే వేగాన్ని, గాలిలో ధ్వని వేగం కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉండే వేగాన్ని ఏమంటామంటే హైపర్సోనిక్ వేగము అని అంటాం. హైపర్సోనిక్ వేగం. ఓకే, ఇవి కూడా కొన్ని రకాలైన క్షిపణులు ఈ హైపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇంకా ఇండియాలో ఈ హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణులను ఇంకా తయారు చేయలేదన్నమాట. రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, అమెరికా ఇలాంటి ఈ దేశాలకు చెందిన క్షిపణులు హైపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి ఈ 4 రకాలు. అంటే ఒకటేంటి సబ్సోనిక్ వెలాసిటీ, అంటే గాలిలో ధ్వని వేగం కన్నా తక్కువగా ఉంటాయి. ధ్వని వేగం కన్నా తక్కువ, గాలిలో ధ్వని వేగం కన్నా తక్కువ ఉండే వెలాసిటీని ఏమంటాం సబ్సోనిక్ వెలాసిటీ అంటాం. లేదు గాలిలో ధ్వని వేగం కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం సోనిక్ వెలాసిటీ అని అంటాం. గాలిలో ధ్వని వేగానికి సమానంగా ఉంటే దానిని సోనిక్ వెలాసిటీ అని అంటాం. సూపర్ సోనిక్ వెలాసిటీ అంటే 5 times, 5 రెట్లు ఎక్కువగా ఉంటే సూపర్ సోనిక్ అంటాం. ఇది 10 times ఎక్కువగా ఉంటే హైపర్ సోనిక్ వెలాసిటీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాక్ సంఖ్య లేదా మాక్ నెంబర్ అని అంటాం. మాక్ సంఖ్య ఏంటి? మాక్ సంఖ్య అంటే ఏదైనా ఒక వాహనం యొక్క వేగాన్ని గాలిలో ధ్వని వేగంతో పోల్చి చెప్పే సంఖ్యని ఏమంటామంటే మాక్ సంఖ్య లేదా మాక్ నెంబర్ అని అంటాం. అంటే ఏదైనా ఒక వాహనం యొక్క వేగాన్ని గాలిలో ధ్వని వేగంతో పోల్చి చెప్పే సంఖ్యనే మాక్ సంఖ్య అని అంటాం. దీని ఫార్ములా వచ్చేసి మాక్ సంఖ్య ఈజ్ ఈక్వల్స్ వాహన వేగము బై గాలిలో ధ్వని వేగం. దీనిపైన కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అంటే ఏదైనా వాహనం యొక్క మాక్ సంఖ్య ఇస్తాడు, వాహన వేగం ఎంత అని అడుగుతాడు. లేదా వాహన వేగం వాడే ఇస్తాడు, మాక్ సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాహనం యొక్క వేగము 990 meters/seconds. ఏదైనా ఒక వాహనం యొక్క వేగము 990 meters/seconds అయినా ఆ వాహనం యొక్క మాక్ సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి, డైరెక్ట్గా మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇదేమో మాక్ నెంబర్, వాహన వేగం ఎంత 990 meters/seconds, గాలిలో ధ్వని వేగం ఎంత 330 meters/seconds, అంటే 333. అంటే దీని మాక్ సంఖ్య ఎంత 3. ఈ మాక్ సంఖ్యకు ప్రమాణాలు ఉండవు అనమాట. డైరెక్ట్గా 3నో 2నో 2.5 అలా ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ వాహన వేగం 990 meters/seconds అయితే దాని యొక్క మాక్ సంఖ్య ఎంత 3. అదేవిధంగా ఒక్కోసారి వాడు మాక్ సంఖ్య వాడేస్తాడు. అంటే ఒక వాహనం యొక్క మాక్ సంఖ్య 3 అయినా వాహన వేగం ఎంత అంటాడు. సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాహనం యొక్క మాక్ సంఖ్య ఇచ్చినాడు 3, వాహన వేగం కనుక్కోవాలి మనం. గాలిలో ధ్వని వేగం ఎంత 330 మనకు తెలుసు కదా. ఇప్పుడు వాహన వేగం అనుకోండి, వాహన వేగం 3, ఇది యువతలకు వస్తే ఏమవుతుంది 3 × 330 990 meters/seconds. అంటే ఈ విధంగా మనం మాక్ సంఖ్య ఇచ్చి వాహన వేగం అడిగినా ఆన్సర్ చేయొచ్చు, లేదు వాహన వేగం ఇచ్చి మాక్ సంఖ్య కనుగొనవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం మాక్ సంఖ్య మరియు వాహన వేగాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మాక్ నెంబర్. ఇది ఈ వేగాల గురించి. అదేవిధంగా ఈ గాలిలో ధ్వని వేగం
ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది అనేది చూద్దాం. ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, గాలిలో ధ్వనివేగం అనేది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. ఓకే, మొదటిది ఫస్ట్ వచ్చేసి ఉష్ణోగ్రత. ద ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఉష్ణోగ్రత. మొదటి ఫ్యాక్టర్ ఉష్ణోగ్రత. టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ ఏ విధంగా గాలిలో ధ్వనివేగాన్ని ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఓకే, ఈ ఉష్ణోగ్రతకి గాలిలో ధ్వనివేగం ఏ విధంగా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ గాలిలో ధ్వనివేగం కూడా పెరుగుతుంది. గాలిలో ధ్వనివేగాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, టెంపరేచర్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ధ్వనివేగం ఈజ్ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ, అంటే ఉష్ణోగ్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. గాలిలో ధ్వనివేగం అనేది ఉష్ణోగ్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే ధ్వనివేగం తగ్గుతుంది. ఓకే, ఒక్కోసారి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది ఒక 4 రోజుల్లో ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి, వాటిలో ఏ రోజులో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది అని అడుగుతాడు. అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ ఇస్తాడు అనమాట మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ 25 degrees టెంపరేచర్, ఆప్షన్ 2 30 degrees టెంపరేచర్, ఆప్షన్ 3 32 degrees సెంటిగ్రేడ్, నెక్స్ట్ 34 degrees సెంటిగ్రేడ్. ఈ 4 రోజుల్లో ఏ రోజు గాలిలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుందంటే ఖచ్చితంగా 34 డిగ్రీలు. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో అప్పుడే గాలిలో ధ్వనివేగం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సేమ్ ఇవే ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో దేనిలో ధ్వనివేగం తక్కువగా ఉంటుందంటే 25 degrees. అంటే దాంట్లో ఇచ్చిన టెంపరేచర్స్లో ఏదైతే తక్కువ ఉంటుందో అక్కడ మనకి గాలిలో ధ్వనివేగం కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఈ విధంగా ఉష్ణోగ్రత అనేది ఏ విధంగా ఉంటుంది, గాలిలో ధ్వనివేగానికి ఉష్ణోగ్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే ధ్వనివేగం తగ్గుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్, రెండో ఫ్యాక్టర్ చూద్దాం, ఆర్ద్రత, హ్యూమిడిటీ అని అంటారు. ఓకే, ఆర్ద్రత ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే గాలిలోని తేమ శాతం. హ్యూమిడిటీ అంటే గాలిలోని తేమ శాతం. అంటే గాలిలో తేమ శాతం పెరిగే కొద్దీ ఈ ధ్వనివేగం, గాలిలో ధ్వనివేగం అనేది పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ హ్యూమిడిటీ కూడా ఇది ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే ఉంటుంది. గాలిలో తేమ శాతం పెరిగే కొద్దీ గాలిలో ధ్వనివేగం అనేది పెరుగుతుంది. అంటే ఒకే ఉష్ణోగ్రత వద్ద ఒకరోజేమో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది, ఒకరోజేమో గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న రోజేమో గాలిలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. అదే గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్న రోజు ధ్వనివేగం తక్కువగా ఉంటుంది అనమాట. ఈ విధంగా తేమ శాతం ఆధారంగా కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది సందర్భాలలో ఏ సందర్భంలో గాలిలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది అని ఆప్షన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ 0 degrees సెంటిగ్రేడ్ తడి గాలిలో. సెకండ్ ఆప్షన్ 0 degrees సెంటిగ్రేడ్ పొడి గాలిలో. థర్డ్ ఆప్షన్ 30 degrees సెంటిగ్రేడ్ తడి గాలిలో. ఫోర్త్ ఆప్షన్ 30 degrees సెంటిగ్రేడ్ పొడి గాలిలో. ఓకే, దేనిలో ఈ ధ్వనివేగం ఎక్కువగా ఉంటుందంటే 30 degrees సెంటిగ్రేడ్ తడి గాలిలో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. అంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న రోజే మనకు గాలిలో ధ్వనివేగం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎలా అయినా వచ్చి 0 degrees ఇవ్వచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees అనుకుందాం, నో ప్రాబ్లం. 20 degrees సెంటిగ్రేడ్ తడి గాలిలో, 20 degrees సెంటిగ్రేడ్ పొడి గాలిలో, లేదు 30 degrees సెంటిగ్రేడ్ తడి గాలిలో, 30 degrees సెంటిగ్రేడ్ పొడి గాలిలో. అంటే హ్యూమిడిటీ, గాలిలో తేమ శాతం పెరిగే కొద్దీ ధ్వనివేగం కూడా పెరుగుతుంది, లేదు తేమ శాతం తగ్గితే ధ్వనివేగం తగ్గుతుంది. అంటే టెంపరేచర్స్ ఈక్వల్గానే ఉంటాయి, అంటే సమాన టెంపరేచర్ ఉంటుంది. మళ్ళీ టెంపరేచర్ పెరిగిందంటే ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా మళ్ళీ టెంపరేచర్ని బేస్ చేసుకొని పెరుగుతుంది. ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది కానీ గాలిలో తేమ శాతం వేరుగా ఉంటుంది. ఒకరోజు తక్కువగా ఒకరోజు ఎక్కువగా ఉన్నప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉన్న రోజు మనకి ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. ఓకే రైట్, ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే ఉంటాయి, ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రత. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి
సాంద్రత, డెన్సిటీ అన్నట్టు. ఓకే, సాంద్రత ఏ విధంగా ఉంటుంది అంటే గాలిలో సాంద్రత పెరిగే కొద్దీ ధ్వనివేగం అనేది తగ్గుతుంది. అదే సాంద్రత తగ్గితే ధ్వనివేగం పెరుగుతుంది. అంటే సాంద్రతకి ఏ విధంగా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. అదే ఉష్ణోగ్రతకి మరియు ఆర్ద్రతకేమో అనులోమానుపాతంలో ఉంటుంది గాలిలో ధ్వనివేగం. అదే సాంద్రతకేమో విలోమానుపాతంలో ఉంటుంది. V is inversely proportional to √d. సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఓకే రైట్, ఇది సాంద్రత. అంటే సాంద్రతను బేస్ చేసుకుని ఎలా అడుగుతా అంటే డిఫరెంట్ గ్యాసెస్ని ఇచ్చి మనకి ఏ వాయువులో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది అని అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ క్వశ్చన్ తీసుకోండి. ఈ క్రింది వాయువులలో ఏ వాయువులో ధ్వనివేగం ఎక్కువ? ఫస్ట్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ ఆప్షన్ హీలియం, థర్డ్ ఆప్షన్ హైడ్రోజన్, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ సల్ఫర్ డైఆక్సైడ్. అలా ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ మే. లేదా ఆక్సిజన్ తీసుకున్నాం రైట్, ఆక్సిజన్. ఓకే, ఈ వాయువులలో ఏ వాయువులో ధ్వనివేగం ఎక్కువ అని ఇచ్చాడు అనుకోండి. ఏ వాయువులో ధ్వనివేగం ఎక్కువ ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం అంటే సాంద్రత తక్కువగా ఉన్న వాయువుని మనం చూజ్ చేసుకోవాలి. అంటే ఏ వాయువు యొక్క సాంద్రత తక్కువగా ఉంటుందో ఆ వాయువులో ధ్వనివేగం ఎక్కువగా ఉంటుంది. మనం సాంద్రతను మనం ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఇలాంటి వాటిలో వాటి యొక్క అనుభారాన్ని బేస్ చేసుకొని చేస్తాం. అంటే ఏ వాయువు యొక్క అనుభారం ఎక్కువగా ఉంటుందో దాని సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు, అనుభారం తక్కువగా ఉంటే సాంద్రత తక్కువగా ఉన్నట్టు అనమాట. ఈ విధంగా మనం చూస్తే ఏ వాయువులో సాంద్రత అనుభారం తక్కువగా ఉంది, ఖచ్చితంగా హైడ్రోజన్. ఎందుకంటే మిగిలిన అన్ని మూలకాలతో కంపేర్ చేస్తే హైడ్రోజన్ యొక్క భారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్ వాయువులో ధ్వనివేగం ఎక్కువ. అదే తక్కువ అంటే మనం ఇప్పుడు దీన్ని ఏం చూడాలి, ఏ వాయువులో సాంద్రత ఎక్కువగా ఉందో చూడాలి. కరెక్ట్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో మనకి ఎక్కువ ధ్వనివేగం ఎక్కువ అంటే హైడ్రోజన్ అని చెప్తాం. ఒకవేళ ధ్వనివేగం దేంట్లో తక్కువ ఉంటుందంటే అప్పుడు ఏం చూడాలి మనం, దేంట్లో అయితే అనుభారం ఎక్కువగా ఉంటుందో ఆ వాయువుని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని వాయువులో తీసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CO2 తీసుకున్నాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ ఏమో 12, ఆక్సిజన్ ఏమో 32, ఆక్సిజన్ O2 అంటే ఒక ఆక్సిజన్ 18, ఓకే 32, మొత్తం టోటల్గా 44 వస్తుంది అనుభారం. ఇది హీలియం వచ్చేసి 4, హైడ్రోజన్ వచ్చేసి 2, ఆక్సిజన్ తీసుకుంటే ఒక ఆక్సిజన్ 16, 32 ఆల్రెడీ ఇందాక రాసాం. అంటే ఒక ఆక్సిజన్ 16 × 2 కాబట్టి 32. అంటే ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఓకే, తక్కువ అంటేనేమో దేంట్లో ధ్వనివేగం తక్కువగా ఉంటుందేమో కార్బన్ డైఆక్సైడ్, ఎక్కువ దేంట్లో ఉంటుందంటే హైడ్రోజన్. దాదాపు మనకు లభిస్తున్న అన్ని వాయువులలో ధ్వనివేగం దేంట్లో ఎక్కువ ఉంటుందంటే హైడ్రోజన్. ఎందుకంటే తేలికైన వాయువు ఏదన్నా హైడ్రోజన్, కాబట్టి ఇంతకంటే తేలికైన వాయువు లేదా. ఆల్మోస్ట్ దీని యొక్క ధ్వనివేగం ఎంత, గాలిలో ధ్వనివేగం, ఈ హైడ్రోజన్లో ధ్వనివేగం ఎంత అంటే 1200 meters per seconds. 1200 meters per seconds ఉంటుంది. ఎందుకు గాలిలో ధ్వనివేగం 330 meters per seconds ఉంటుంది? కారణం ఏంటంటే గాలి యొక్క సాంద్రత చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే గాలిలో అనేక వాయువుల మిశ్రమం కాబట్టి చాలా వాయువులు కలిసి ఉంటాయి, అందుకు దాని సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధ్వనివేగం చాలా తక్కువ. అంతే కదా, మనకి గాలిలో ధ్వనివేగం ఎంత, ఓన్లీ 330 meters per seconds. కారణం ఏంటంటే గాలి యొక్క సాంద్రత ఎక్కువ. ఎందుకు హైడ్రోజన్ ధ్వనివేగం ఎక్కువ అంటే దీని యొక్క సాంద్రత చాలా తక్కువ, అందుకే 1200 meters per secondsగా ఉంటుంది. అంటే ఈ విధంగా సాంద్రతను బేస్ చేసుకొని మనకి డిఫరెంట్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. ఓకే రైట్, మనకి ఈ అటామిక్ వెయిట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం కెమిస్ట్రీ క్లాస్లో చూద్దాం. అప్పుడు డీటెయిల్డ్గా అంటే ఎలా మనం ఒక పదార్థం యొక్క లేదా వాడి ఇచ్చిన కెమికల్ బట్టి మనం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, అనుభారాన్ని ఏ విధంగా కనుగొనాలి అనేది మన కెమిస్ట్రీ పార్ట్లో చూద్దాం. అక్కడ మీరు చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ సాంద్రత తర్వాత గాలి వీచే దిశ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి
గాలి వీచే దిశ. ఓకే, సాధారణంగా గాలి వీచే దిశలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది, గాలికి వ్యతిరేక దిశలో ధ్వని వేగం తక్కువగా ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు గాలి వీచే దిశలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది, గాలికి వ్యతిరేక దిశలో ధ్వని వేగం తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీస్తున్న గాలి వేగం 330, గాలిలో ధ్వని వేగం 330 మీటర్స్ పర్ సెకండ్స్, గాలిలో ధ్వని వేగం 330 మీటర్స్ పర్ సెకండ్స్. వీస్తున్న గాలి వేగం 30 మీటర్స్ పర్ సెకండ్స్, గాలి వేగం ఏమో 30 మీటర్స్ పర్ సెకండ్స్. అయినా గాలి వీచే దిశలో ధ్వని వేగం ఎంత అని అడిగాను అనుకోండి, గాలి వీచే దిశలో అడిగితే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం. 330 ప్లస్ 30 ఎంత అవుతుంది? 360 మీటర్స్ పర్ సెకండ్స్. అలా కాకుండా సేమ్ గాలిలో ధ్వని వేగం 330 మీటర్స్, ఒక్కోసారి వాడు ఇస్తాడు ఇవ్వడు, మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా గాలిలో ధ్వని వేగం అనేది 330 మీటర్స్ పర్ సెకండ్స్ అనేది మనకు ఐడియా ఉండాలి. ఓకే, వీస్తున్న గాలి వేగం 30 మీటర్స్ పర్ సెకండ్స్, అయినా గాలికి వ్యతిరేక దిశలో ధ్వని వేగం ఎంత అన్నాడు అనుకోండి, 330 మైనస్ 30 ఎంత అవుతుంది? 300 మీటర్స్ పర్ సెకండ్స్. అంటే ఈ విధంగా గాలి వీచే దిశను బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఒకటి ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతకి ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఆర్ద్రత కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే తేమ శాతం పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది, తేమ శాతం తగ్గితే ధ్వని వేగం తగ్గుతుంది. సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుంది, సాంద్రత పెరిగితే ధ్వని వేగం తగ్గుతుంది, సాంద్రత తగ్గితే ధ్వని వేగం పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గాలి వీచే దిశ, వీచే దిశలో ఎక్కువగా ఉంటుంది, గాలికి వ్యతిరేక దిశలో తక్కువగా ఉంటుంది. ఓకే, అదేవిధంగా పీడనం, ప్రెజర్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే పీడనం ఎలాంటి ఈ గాలిలో ధ్వని వేగాన్ని ఎలాంటి ప్రభావాన్ని చూపించేది అనమాట, చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయని అంశం ఏది అని అడుగుతాడు. ఏది చేయదంటే పీడనం, అంటే ఇస్తాడు ఉష్ణోగ్రత, సాంద్రత, ఆర్ద్రత, పీడనం అని ఇస్తాడు. కాబట్టి పీడనం అనేది ఎలాంటి అంటే పీడనం తగ్గినా పెరిగినా గాలిలో ధ్వని వేగంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒక్కోసారి ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, పీడనాన్ని అంటే ఒక వాల్యూ ఇస్తాడు పీడనాన్ని, ఆ పీడనాన్ని కొంచెం పెంచినా గాలిలో ధ్వని వేగం ఏమవుతుంది అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. పెరుగుతుంది, తగ్గుతుంది, ఎలాంటి మార్పు ఉండదు, పైవేవి కాదు అంటాడు. అప్పుడు రైట్ ఆప్షన్ ఏంటి? ఎలాంటి మార్పు ఉండదు అనమాట. అంటే పీడనం పెరిగినా పీడనం తగ్గినా గాలిలో ధ్వని వేగం ఎలాంటి మార్పు చెందదు. అంటే ఆ విధంగా మనకి ఈ ధ్వని వేగాన్ని, గాలిలో ధ్వని వేగాన్ని ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ పైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఈ టాపిక్ కంటిన్యూషన్ని చూద్దాం. థ్యాంక్ యూ.